సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వాధిపతి అయినటువంటి దేవ, నీకు వేలాది వేల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. మా ప్రభువా దేవ, నీకు వందనములు తండ్రి. ఈ రాత్రి కాలంలో మేము ఎంత క్షేమంగా ఇంటికి చేరి ఉన్నాము. మీ కాపుదల లేకపోతే మేమేమైపోతాం తండ్రి. ప్రభా, అనుక్షణము అనుదినము మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపిస్తున్న దేవా, నీకే స్తోత్రములు. అవును ప్రభా, మరి మీ కుడి ప్రక్కను నీకు నీడగా ఉంటానని వాగ్దానం ఇచ్చిన దేవుడవు. నిరంతరము నీ రాకపోకలేందో నీకు తోడుగా ఉంటానని, కాపాడుతానని, నీ ప్రాణంను కాపాడుతానని సెలవిచ్చిన దేవుడవు తండ్రి. ఇంత గొప్ప దేవుడవు ప్రభా, మేము నీకు వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఈ దినము మేము ఎక్కడ తిరిగినా, ఏ వాహనాలపై తిరిగినా, ఎక్కడ నడిచినా ప్రతి చోట కూడా మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని ఎంతో క్షేమంగా ఇంటికి చేర్చినందుకు నీకు వందనములు. పిల్లలు స్కూళ్ళ నుంచి, కాలేజెస్ నుంచి క్షేమంగా ఇంటికి చేరినందుకు కూడా నీకు వందనం చెల్లించుకుంటున్నాము. కుటుంబంలో మేమందరం కలిసి సంతోషంగా నిన్ను స్తుతిస్తున్నందుకు వేలాది వేల స్తోత్రములు. మరి ప్రతి కుటుంబంలో కూడా శాంతిని, సమాధానం అనుగ్రహించండి. ప్రతి కుటుంబం పైన నీ దీవెనలు కుమ్మరించండి. మా ప్రభా, నీకు మహిమకరంగా ప్రతి ఒక్కరూ జీవించడానికి సహాయం చేయమని కూడా ప్రార్థిస్తున్నాము. ఈ సమయంలో తండ్రి వాక్యమును ధ్యానించుకుంటున్నాము. తండ్రి, మీరు మాకు ఇచ్చిన వాక్యము 119వ కీర్తన 114వ వచనము. నాకు మరుగు చోటు నా కేడము నీవే, నేను నీ వాక్యము మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. ఈ మాటలు కీర్తనాకారుడు ఎంతో నిరీక్షణతో, నీ పైన విశ్వాసంతో ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. అవును ప్రభా, మేము కూడా అలాంటి పరిస్థితిలో ఉండేటట్లుగా సహాయం చేయండి. మాకు నీ వాక్యమే ఆధారంగా ఉండాలి. మా మరుగుచోటు, మా కేడము నీవుగా ఉండాలి. మా ప్రభా, మేము దాగుచోటు నీవే. అవును, కీర్తనాకారుడు ఇంకొక చోటు అంటాడు, నా దాగుచోటు నీవే అని. అవును తండ్రి, మీరు మమ్మల్ని ఆపత్కాలంన మీ పర్ణశాలలో దాచే దేవుడు అంటున్నారు తండ్రి. మీరే మాకు కేడముగా ఉన్నారు, మాకు దుర్గంగా ఉన్నారు. మాకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు మేము నీ నామము అనే దుర్గంలోనికి పరిగెత్తి వెళ్ళినట్లుగా ప్రభా, నీతిమంతులకు మీరు ఆ ఆధిక్యతను ఇచ్చి ఉన్నారు. మా ప్రభా, ఎప్పుడైతే మేము నిన్ను సొంత రక్షకునిగా అంగీకరిస్తామో అప్పుడే మేము నీ బిడ్డలుగా, నీతిమంతులంగా తీర్చబడి ఉన్నాము తండ్రి. నీకు వందనములు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఈ దినము మరి అలాంటి గొప్ప వాగ్దానమును మేము పొందుకుంటున్నాము. ఎందుకంటే మాకు మరుగు చోటు నీవే తండ్రి, మాకు కేడము నీవే ప్రభా. మా తండ్రి, నీ వాక్యం మీదనే మేము ఆశ పెట్టుకొని ఉన్నాము. ఎందుకంటే తండ్రి, మాకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా, ఏ సమస్య వచ్చినా, మరి ఏ దుఃఖకరమైన పరిస్థితిలో మేమున్నా మేము నీ వాక్యం చదువుకొని మేము ఆదరణ పొందుతాము. అనారోగ్యంతో ఉన్నప్పుడు నీ వాక్యంను చదువుకొని ఆదరణ పొందుతాము తండ్రి. మమ్మల్ని ఆదరించే వాక్యము నీది. మమ్మల్ని తండ్రి ఓదార్చు వాక్యము. అంతేకాదు ప్రభా, మమ్మల్ని బ్రతికించే వాక్యము నీవు మాకిచ్చి ఉన్నావు. మా చేతిలో నీ యొక్క వాక్యం ఉన్నది. ఈ వాక్యము మమ్మల్ని బ్రతికిస్తున్నది. మా ప్రభా, నీకు వందనములు. మా దాగుచోటు నీవుగా ఉన్నావు తండ్రి. మా ప్రభా, మాకు మరుగుచోటుగా ఉన్నావు. మా ప్రభా, ఏ అపవాది కూడా మమ్మల్ని చూడకుండా మమ్మల్ని కాచి రక్షించే దేవుడవు, మాకు కాపుదలుగా ఉన్న దేవుడవు తండ్రి. ఏ అపవాది యొక్క బాణములు మాకు తగలకుండా మాకు కేడముగా ఉన్నందుకు నీకు వేలాది వేల స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, అద్భుతములు చేయదేవుడవు, ఆశ్చర్యకారం చేయదేవుడవు మా తండ్రి. ప్రతి పరిస్థితిలో నుంచి కూడా, ప్రతి హాని నుంచి, కీడు నుంచి కూడా మాకు రక్షణను ఇచ్చేది మీరే తండ్రి. మా ప్రభా, అది మరి భౌతికంగా కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు, ఏ పరిస్థితిలోనైనా తండ్రి మీరు మమ్మల్ని కాపాడుతూ ఉన్నారు దేవా. నీ యొక్క వాక్యం పైన మేము విశ్వాసం పెట్టుకొని నిరీక్షణ ఉంచుకొని ఉన్నాము తండ్రి. నీ వాక్యమును మేము ధ్యానించుకుంటూ ఆ విధంగా ప్రభా, మేము అనేక విధాలుగా ఆధారపడి జీవించుటకు సహాయం చేయమని నీవు ఇచ్చిన ప్రతి వాగ్దానము మా పట్ల నెరవేరుతూ ఉండగా మేము నీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, నీ యొక్క ధర్మశాస్త్రము ఎంత గొప్పది, ఎంత అమూల్యమైనది ప్రభా, నమ్మకమైనది. మా ప్రభా, నీవు నమ్మదగిన దేవుడవు, మమ్మలను నడిపించే దేవుడవు, మాకు ప్రతి విషయంలో సహాయం చేసే దేవుడవు. మా తండ్రి, ధ్యానంగా మేము అనుదినము తండ్రి ఒక వాక్యంను ధ్యానించుకుంటూ ఉన్నాము. మా తండ్రి దేవ, ఆత్మీయంగా ఈ యొక్క వాక్యంను ధ్యానించుకున్నట ద్వారా మేము ఎంతగానో ప్రోత్సహించబడి నీ యొక్క
ఆదరణను మేము పొందుకొని ఆత్మీయంగా బలం పొందుకొని ప్రభా మేము ముందుకు సాగుటకు సహాయం చేయండి. మా తండ్రి, నిరీక్షణ కలిగి మేము విశ్వాసంతో కనిపెట్టి ఉండడానికి మా ప్రతి పరిస్థితిని మీరు బాగు చేస్తారు. ఏ కష్టంలో ఉన్న వారికైనా మీరు సహాయం చేసి వారిని నిలబెట్టే దేవుడు, పడిపోయిన వారిని నిలబెట్టే దేవుడు, కాపాడే దేవుడు, కృంగి ఉన్న వారిని లేవనెత్తే దేవుడు కనుక మేము నీ పైన విశ్వాసంతో ఎదురు చూస్తూ నీ వాక్యం పైననే ఆశ పెట్టుకొని ఉన్నాం ప్రభా. సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. దయగలిగిన దేవ, ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారు ఎవరు ఎలాంటి సమస్యల్లో ఉన్నారో, ఏ పరిస్థితులలో ఉన్నారో మాకు తెలియదు, కానీ మీరు సమస్తం ఎరిగిన దేవుడు, ప్రతి హృదయంను ఎరిగిన దేవుడు, ప్రతి హృదయంను పరిశోధించే దేవుడు అవుతండి. మా ప్రభానైనా మరి కష్టంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తండి, కృంగి ఉన్న వారిని లేవనెత్తండి. మరి ప్రతి బాధలో నుంచి ప్రభా, కృంగుదలలో నుంచి ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవ, నీ సన్నిధికి ప్రతి ఒక్కరిని అప్పగించుకుంటూ ఈ రాత్రి సమయంలో తండ్రి మేము కుటుంబం ఎంతో చక్కగానైనా సంతోషంగా కుటుంబంగా చేరి నిన్ను స్తుతిస్తూ ఉండగా తండ్రి, మీరు మా ప్రార్థనలు ఆలకిస్తున్నందుకు వందనములు. మా అపరాధములను క్షమించండి. ఇతరులు మేడలో చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. మా ప్రభా తండ్రి, నీవెంతో ప్రేమ కలిగిన దేవుడవు తండ్రి. కుటుంబంలో ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. ఏ కుటుంబంలో అయితే కలతలు ఉన్నాయో, ఏ కుటుంబంలో అయితే మరి మనస్పర్ధలతో జీవిస్తున్నారో ఆ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి ఆ కుటుంబంలో మీరు సంతోషము, సమాధానము అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నెమ్మదిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభానైనా మరి కుటుంబంలో ఉన్న వృద్ధులను దీవించండి. వారికి అందరికీ మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. చిన్న బిడ్డలను దీవించండి. వారిని నీ దయందును మనుషుల దయందును వర్ధిల్లజేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి తండ్రి, ఈ శీతాకాలంలో చాలా చలి ఎంతగానో వేధిస్తూ ఉన్నది మా ప్రభా. ఎంతో భయంకరమైన చలి ఉన్నది ప్రభా. మరి తండ్రి, ఎంతోమంది షెల్టర్ లేని పరిస్థితులలో ఉన్నారు. మరి వృద్ధులు, చిన్నారులు ఈ చలిని తట్టుకోలేని స్థితులలో ఉన్నారు ప్రభా. ఎవరికి కూడా ఎలాంటి అనారోగ్యం కలగకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభానైనా ప్రతి ఒక్కరిని తండ్రి నీ దయలో నిండార నింపుమని కాచి రక్షించమని ప్రార్థిస్తున్నాము. ఈ సీజనల్గా వచ్చే అనేకమైన రుగ్మతల నుంచి ప్రతి ఒక్కరిని తప్పించమని ప్రార్థిస్తున్నాం. మా దేవతని మరి ఎంతోమందినైనా యవ్వన బిడ్డలను మీరు దీవించి యవ్వన బిడ్డలు చక్కగా చదువుకున్నట్లుగా సహాయం చేయండి ప్రభా. వారు మరి ఎంతో నమ్మకంతో, విశ్వాసంతో నీ పైన ఆధారపడి ఎలాంటి శోధనలకు చిక్కుకొనకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం. నీ రక్తపు కంచెను ప్రతి ఒక్కరిపైన వేయండి. ఎంతోమంది దూరదేశాల్లో కూడా చదువుకుంటున్నారు తండ్రి. వారు తల్లిదండ్రులకు ఎంతో దూరంగా ఉంటున్నారు తండ్రి. ఎంతోమంది హాస్టళ్లలో ఉండి చదువుకునే వాళ్ళు ఉన్నారు మా ప్రభా. ప్రతి ఒక్కరిని మీ కాపుదల భద్రంగా కాపాడండి. ఎక్కడెక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మాకు తెలియదు. హాస్టళ్లలో ఉన్న పరిస్థితులు కూడా ఎంతో భయంకరంగా ఉంటున్నాయి. ప్రతి చోట కూడా అన్యాయము, అక్రమము, ప్రతి చోట కూడా దౌర్జన్యము, ప్రతి చోట కూడా నైనా ప్రభా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. అయితే ప్రభా, నీ బిడ్డలను నువ్వు ఎప్పుడు కూడా చేయి విడనాడే దేవుడవు కాదు మా ప్రభా. మీరు ప్రతి ఒక్కరిని కూడా మరి ఉన్నతమైన స్థితిలో నిలబెట్టే దేవుడవు కనుక మేము నీ పైన ఆధారపడి ప్రార్థిస్తున్నాము ప్రభా. ప్రతి ఒక్కరు కూడా ఎంతో జాగ్రత్తగా నీ యందు భయభక్తులతో, విశ్వాసంతో ప్రభా నిన్ను కేడెంగా కలిగి ప్రభా నీ వాక్యం పైన ఆశ పెట్టుకొని బ్రతుకున్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. చిన్న బిడ్డలను దీవించండి. వారిని నీ దయ యందును మనుషుల దయను వర్ధిల్ల చేసి తండ్రి చక్కటి మార్గంలో పెరుగుటకు సహాయం చేయండి. మంచి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభానైనా ఆకస్మికంగా అనారోగ్యానికి గురైన వారిని దీవించండి. వారికి అందరికీ స్వస్థత, ఆరోగ్యం దయచేసి మరి ఎంతోమంది ఆకస్మికంగా ప్రమాదాలకు గురైన వారు ఉన్నారు. వాళ్ళను కూడా నాయన స్వస్థపరిచి క్షేమంగా ఇంటికి చేర్చమని ప్రార్థిస్తున్నాము. దేవా, కృంగుదలలో ఉన్న ప్రతి ఒక్కరిని లేవనెత్తండి. ఎంతోమంది అప్పుల సమస్యలతో, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉన్నారు ప్రభా. మరి సెల్ఫ్ సఫిషియెంట్గా లేక, మరి కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితిలో కూడా లేక ఎంతో కష్టపడుతున్నటువంటి వారు అనేకులు తండ్రి. మీరు కృప చూపించి వారి పట్ల మీ యొక్క ఆదరణ కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి, వారు చేసే చిన్న పనైనా సరే ప్రభా మీరు అత్యధికంగా ఆశీర్వదించమని ప్రభా. నీ చేతి పనిని ఆశీర్వదిస్తానని మీరు వాగ్దానం ఇచ్చి ఉన్నారు. నిన్ను
నమ్మిన బిడ్డలను నీవెంత మాత్రం వదిలిపెట్టే దేవుడవు కాదు నైనా. మరి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా నైనా ఎంతోమంది వివాహాలు కుదరలేదని, సంతానం లేదని దుఃఖపడుతూ ఉన్నట్లయితే వాళ్ళందరినీ కూడా నైనా నిరీక్షణ కలిగి ఉండినట్లుగా సహాయం చేయండి ప్రభా. నీవు తప్పకుండా ప్రతి ఒక్కరికి సహాయం చేస్తావు, ప్రతి ఒక్కరికి తగిన కాలంన మీరు వారిని జ్ఞాపకం చేసుకుంటావని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాము. అప్పుల సమస్య నుంచి ప్రతి ఒక్కరికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా తండ్రి దేవా, నీ దయ ప్రతి ఒక్కరి పైన కుమ్మరించు. మా ప్రభా, బిజినెస్ చేస్తున్న వారు మరి తండ్రి లాస్లో ఉన్నట్లయితే వారికి కూడా నైనా మీరు మీ కృపనిచ్చి పునరుద్ధరించమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి, అనారోగ్యంతో హాస్పిటల్స్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించి వాళ్ళను స్వస్థపరచండి. మా ప్రభా, మీరు స్వస్థపరిచే దేవుడే ఉన్నారు. ఆ కుటుంబానికి ఆదరణను, నెమ్మదిని దయచేయండి. ఎంతోమంది క్రిటికల్ కండిషన్స్లో, ఎంతోమంది తండ్రి ఐసీలలో, మరి వెంటిలేటర్ల పైన ఉన్నవారు, ఎంతో కష్టంలో ఉన్నవారు ఉన్నారు తండ్రి. మీరు దయ ఉంచమని ప్రార్థిస్తున్నాము. కిడ్నీ వ్యాధులతో బాధపడేవారు మా ప్రభా తండ్రి, అదేవిధంగా తండ్రి ఎంతోమంది మరి క్యాన్సర్ వ్యాధులతో బాధపడేవారు ఎంతో కష్టపడుతూ ఉంటుండగా నైనా మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. లంగ్స్ ప్రాబ్లంతో ఊపిరాడని స్థితిలో ఉన్నటువంటి వారు తండ్రి, వాళ్ళను కూడా మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. దేవా, డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందిని దీవించండి. మరి రాత్రి వేళల్లో డ్యూటీలు చేస్తున్న వాళ్ళను మీరు మీ కాపుదల్లో భద్రంగా కాపాడండి. వారికి కావాల్సిన ఓపికను, సహనమును అనుగ్రహించండి. అదేవిధంగా ఎంతోమంది సైనికులు, రక్షణ శాఖలో పనిచేస్తున్న వారు రాత్రి వేళలో డ్యూటీలు చేస్తూ ఉంటుండగా వాళ్ళను కూడా దీవించి వాళ్ళను కూడా మీ కాపుదల్లో భద్రంగా అప్రమత్తంగా ఉన్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, ప్రయాణాలు చేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి వాళ్ళను క్షేమంగా, ఆరోగ్యంగా తండ్రి వారి గమ్యస్థానంకు చేర్చమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, మా తండ్రి దేవా, మరి పగలంతయు ఎన్ని పనుల మీద తిరిగినప్పటికీ రాత్రి తండ్రి అలసిన శరీరాలతో అలసిన ప్రతి పరిస్థితుల్లో మానసికంగా, శారీరకంగా కూడా అలసిన స్థితిలో మేమంతా కూడా నిద్ర కొరకు ఎంతగానో తాపత్రయపడతాం. అయితే ప్రభా, కొంతమంది నిద్రలేమితో బాధపడుతున్నారు. ఎన్ని టెన్షన్లు, ఎన్ని బాధలు, ఎన్ని హృదయ వేదనలు ఉన్నాయో మాకు తెలియదు నాయన. ప్రభా, అలాంటి వారిని అందరినీ మీరు ఆదరించండి. ఒకవేళ మనసులో కోపము, ద్వేషము అలాంటి పరిస్థితులు ఏమైనా ఉన్నట్లయితే సమాధానకరమైన పరిస్థితిని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. క్షమాపణ గుణమును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ప్రభానైనా వారిని మరి నెమ్మదిగా నిద్రించుటకు, నీ వాక్యంను ధ్యానించుకొని నిద్రించినట్లుగా వారికి మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము. తండ్రి, మరి మేమందరం కూడా నిద్రకు ఉపక్రమిస్తుంటుండగా తండ్రి, మరి రేపటి దినాన మేము చేయవలసిన పనులన్నిటినీ నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. ఈ దినమంతా మీరు మమ్మల్ని ఎంతగానో జయప్రదంగా నడిపించారు తండ్రి. మరి రేపటి దినాన చేయవలసిన పనులన్నీ కూడా నీ చేతులకు అప్పగించుకుంటూ మా ప్రభా, ప్రతిదీ కూడా ఎంతో చక్కగా మీరు జరిగిస్తారని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం. జయకరంగా మమ్మలను నడిపించండి. రాత్రి వేళ నిద్రించినప్పుడు మా పైన నీ రక్తపు కంచెను వేయండి. మరి ఎలాంటి విషపురుగు కాట్ల వల్ల కానీ, దుష్ట స్వప్నాలు, దొంగ భయాలు కానీ ఏమి లేకుండా కాపాడు తండ్రి. మరి రాత్రి అంతయు తండ్రి మా ప్రాణములను, శరీరములను, ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. ప్రభా, మరి మాకు ఏ తెగులు మా గుడారం సమీపించదు. రాత్రి వేళ కలుగు ఏ భయంలో కూడా మమ్మల్ని ఏమీ చేయలేవు తండ్రి. వాటిని అన్నింటి కూడా తప్పించే దేవుడు మీరు కనుక నీపైన ఆధారపడి మేము నిద్రిస్తుండగా మంచి నిద్ర, రెస్ట్ మాకు అనుగ్రహించండి. ఉదయకాలంన మేము ఆరోగ్యంగా, సజీవంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము క్షేమంగా వెళ్ళుటకు సహాయం చేయమని మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.